హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గోధుమ పిండి కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి మొత్తం మైదాతో లేదా రవ్వతో కాకుండా గోధుమ పిండి, మైదా పిండి వేసుకొని టేస్టీగా మరియు క్రిస్పీగా ఉండే కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఏదైనా ఒక పెద్ద బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండిని, అలాగే మైదా 1/2 కప్పు, చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ లేదా నూనె కానీ వేడి చేసి ఈ పిండిలో పోసుకోవాలి. ఇక్కడ నెయ్యిని యూస్ చేసుకుంటున్నాను నేను. ఇలా మీరు కూడా కాచిన నెయ్యి లేదంటే నూనె వేసుకొని వెంటనే చేత్తో కాకుండా స్పూన్తో మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ కంటే కొద్దిగా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఏదైనా ఒక బట్ట కానీ లేదా ప్లేట్ కానీ మూసి ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల దాకా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసము 1 కప్పు తురిమిన కొబ్బరి, 2 కప్పుల బెల్లము, అలాగే పప్పులు 2 కప్పులు, మంచి వాసన కోసం ఒక 5 యాలక్కిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పప్పులు, అలాగే తురుము పెట్టుకున్న బెల్లము, ఇలాచీని పైన పొట్టు తీసి వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఏదైనా వేరొక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు అదే బౌల్లోనే తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసేటట్టు కలిపి పక్కన ఉంచుకోవాలి. అరగంట తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని 2 నిమిషాలు మళ్ళీ ఒకసారి మెత్తగా ఒత్తుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఉండను తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇది వీలైనంత పలుచగా ఉండేటట్టు చేసుకుంటే చాలా క్రిస్పీగా కజ్జికాయలు వస్తాయి. ఇప్పుడు కజ్జికాయల చెక్క తీసుకొని మనం చేసుకున్న చపాతీ అందులో పెట్టుకొని 1.5 స్పూను పప్పుల పొడి వేసుకొని అంచులకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు తడి చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల కజ్జికాయ పగిలిపోకుండా ఉంటుంది. అంచుల దగ్గర పప్పుల పొడి రాకుండా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి, లేదంటే ఆయిల్ మొత్తం కజ్జికాయలలో వచ్చేస్తుంది. జాగ్రత్తగా ప్రెస్ చేసి ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసి వేరొక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన కజ్జికాయలన్నింటినీ కూడా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా లోతుగా వెడల్పుగా ఉండే ప్యాన్ని పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక చిన్న ముక్క అందులో వేసి ఆయిల్ కాగిందో లేదో చూసుకోవాలి. అది ఆయిల్లో అడుగు భాగంలో 1 నిమిషం ఉండి పైకి లేచిందంటే ఆయిల్ కరెక్ట్గా హీట్ అయిందని అర్థం. ఇప్పుడు ఒక్కొక్క కజ్జికాయని నిదానంగా ఆయిల్లో వేసుకోవాలి. ఒకసారికి 5-6 కంటే ఎక్కువగా వేసుకోకండి. ఇప్పుడు వేసుకున్న కజ్జికాయలు పైకి వచ్చిన తర్వాత ఒకసారి తిప్పి కూడా కాల్చుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి తీసి ఏదైనా ముందుగా పేపర్ వేసుకున్న ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన అన్ని కజ్జికాయలని కూడా చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఎక్కువ గోధుమ పిండి అలాగే షుగర్కి బదులు బెల్లంని యూస్ చేసాం కాబట్టి ఇది చాలా హెల్తీ కూడా. ఈ టేస్టీ క్రిస్పీ కజ్జికాయలని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.